హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈరోజైతే మరో మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాననమాట. సో, ఇది మా కిచెన్ అండి. మన ఛానల్‌లో అయితే రెగ్యులర్‌గా కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన వ్లాగ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. మా కొత్త ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగిందండి. కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే ఎవరన్నా వాళ్ళకి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయి. సో, ఛానల్ ఓపెన్ చేసి చూడండి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నేను పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకొచ్చేస్తాయి. సో, ఈరోజైతే కిచెన్‌కి సంబంధించిన వ్లాగ్ అండి. ఇప్పటి వరకైతే కిచెన్ కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేటప్పుడు ఎలాంటివి పాయింట్స్ ఎక్కడ మర్చిపోకూడదు అనే చాలా వీడియోస్ అయితే చేశాము. అలానే ఇప్పుడు కబోర్డ్ వర్క్ అనమాట. కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడు కిచెన్‌లో ఎలాంటి వర్క్స్ చేయించుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్‌గా మనకు నెక్స్ట్ ఎక్కువ టైం అయితే కిచెన్‌లోనే ఉంటాం. ఆ కిచెన్‌లో సౌకర్యాలు ఎలా పెట్టుకోవాలి అనేది ఈ చిన్ని వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో, నేనైతే కొన్ని పర్టిక్యులర్‌గా ఉండాలనేసి ఖచ్చితంగా చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా అవి పెట్టారనమాట. ఫస్ట్ అయితే రావు అన్నారు. తర్వాత నాకు ఎలా అయినా కావాలనేసరికి కొన్ని కొన్ని అయితే పెట్టారనమాట. సో, కిచెన్‌లో మెయిన్‌గా సింక్ ఉంటుంది కదండీ! ఆ సింక్‌కి సంబంధించిన సామాన్లన్నీ డిష్ వాషర్‌కి కానియండి, సింక్‌కి కానియండి సంబంధించిన సామాన్లన్నీ ఒక ఆర్గనైజ్‌గా పెట్టుకుంటే బావుంటుంది. సో, దానికోసమని పర్టిక్యులర్‌గా ఒక ఆర్గనైజ్ బాక్స్ అయితే చేయించుకున్నాను. సో, ఇక్కడ నార్మల్‌గా అయితే మనకు వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది కదండీ! సో, ఆ ప్లేస్ మేము కింద ఇచ్చేసాం కాబట్టి, పైన వచ్చేసి ప్లేస్ ఖాళీగా ఉంది. ఇక్కడొచ్చేసి ఒక పార్టిషన్ లాగా చేపిచ్చాననమాట. డిష్ వాషర్‌కి సంబంధించిన సామాన్లు, సింక్‌కి సంబంధించిన సింక్ క్లీనింగ్ కానియండి, సోప్స్ కానియండి, ఇంకా టవల్స్, కిచెన్ టాప్ క్లీనింగ్‌కి సంబంధించినవి అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం కోసమని ఒక బాక్స్ చేయించాను. ఇందులోనే మళ్ళీ పార్టిషన్ అనేది వస్తుందనమాట. గ్లాస్ పార్టిషన్ అనేది మధ్యలో ఇస్తారు. సో, మనకు 2 పార్టిషన్స్ రావడం వల్ల ఏంటంటే, మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఐటెమ్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటే ఒక దగ్గరగా గుర్తుంటుంది. సో, మనం కిచెన్ వర్క్‌లో సింక్‌కి సంబంధించిన వర్క్ కానియండి, డిష్ వాషర్‌కి ఏది కావాలన్నా ఈజీగా చేసుకోవచ్చనమాట. సో, ఆ ఉద్దేశంతోటే ప్రత్యేకంగా ఈ బాక్స్ అయితే పెట్టిచ్చాను. మనం ఎక్కువ సామాన్లు కిచెన్ సింక్ చుట్టూ పెట్టేసినా గూడా మనకు చూడ్డానికి బావుండదు. సో, అందుకనే ఇలాంటివి కనుక జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది. ఇక్కడ ఒక రాడ్ పెట్టిస్తున్నాను. అది నెక్స్ట్ వాళ్ళు రాడ్ పెట్టేటప్పుడు చూపిస్తాననమాట. అలానే మైక్రో ఓవెన్ కోసం గూడా ప్రత్యేకమైన షెల్ఫ్ ఉండాలని ఒక పక్కనైతే కన్‌స్ట్రక్షన్ జరిగే టైం నుండి చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ ఎలక్ట్రీషియన్ పాయింట్ కూడా పెట్టిచ్చాము. సో, మైక్రోవేవ్‌కి ఏంటంటే నార్మల్‌గా అయితే మనము ఎల్ షేప్ ఉన్న కార్నర్‌లోనో లేకపోతే సెపరేట్ టేబుల్ వేసి పెట్టిస్తాం కదా! సో, అలా కాకుండా మైక్రోవేవ్‌కి కన్‌స్ట్రక్షన్ టైంలోనే ఇలా ఒక సెల్ఫ్ అనేది పెట్టేసినట్టయితే ఇంకా ఫిక్స్‌డ్‌గా అలా ఉంటుంది. అండ్ సైజ్‌కొచ్చేసరికి మన దగ్గర చిన్నగా ఉన్నా సరే కొంచెం సైజ్ వాళ్ళకి పెద్దది ఇవ్వండి. మా ఇంట్లో ఇప్పుడు ఆ సైజ్‌కి సరిపోయే మైక్రోవేవ్ అయితే లేదు. నేను కొంచెం పెద్ద మెజర్‌మెంట్సే ఇచ్చి మైక్రోవేవ్ అయితే చేయించాను. అండ్ మైక్రోవేవ్‌కి సంబంధించిన సామాన్లన్నీ కూడా దీని పైనే ఉన్నట్టు ఒక 2 షెల్ఫ్‌లయితే ఇక్కడ పెట్టించడం అయితే జరిగిందండి. సో, అలానే డ్రా ఒకటి పెట్టించాము. డ్రా ఏంటంటే మైక్రోవేవ్‌కి సంబంధించినవి ఏవన్నా చిన్న బౌల్స్ కానియండి, అలానే మిక్సింగ్‌వి సంబంధించినవన్నీ కూడా దాంట్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది యూజ్ చేసేటప్పుడు. సో, ఇలా ఉండాలని ఒకటైతే డిజైన్ చేశామనమాట. అలానే వెజిటబుల్ బాస్కెట్స్ కోసం కింద 2 పార్టిషన్స్ అనేవి ఇప్పించాము. సో, వెజిటబుల్ బాస్కెట్స్ సెపరేట్ ఉంటేనే బెటర్ అండి. ఇది కూడా మళ్ళీ ఆహ్, దీనిపైన కవర్ అయిపోతే మనకు స్పేస్ అనేది ఎక్కువ ఆక్రమిస్తుంది. వెజిటబుల్స్ కానియండి, ఫ్రూట్స్ కానియండి, ఇంకా ఆలు ఇలాంటివన్నీ మనం ఓపెన్‌గా పెట్టేవి కొన్ని ఉంటాయి కదా! సో, ఇలాంటి బాస్కెట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ పార్టిషన్‌లో ఉండిపోయి మనకు వర్క్ చేసుకునేటప్పుడు గూడా పని ఈజీ అవుతుంది.
సో అలానే మనకు ఒక ఆర్గనైజ్‌గా కూడా ఉంటుంది. సో ఇక్కడ పార్టిషన్ అయితే రాదు అని చెప్పారు. అండ్ పక్కన వచ్చేసి కొంచెం స్పేస్ ఉండిపోయింది కదా! నేనేం చెప్పానంటే, మీరు మధ్యలో ఒక పార్టిషన్ ఇచ్చేసేయండి. నేను అక్కడ ఆయిల్ బాక్స్ అనేది ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా! అది పెట్టుకుంటాను అని చెప్పాను. సో ఆయిల్‌కి పార్టిషన్ చేసేసి వీళ్ళు ఈ బాస్కెట్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఫస్ట్ అయితే అస్సలు రావన్నారండి. తర్వాత ఐడియా ఇవ్వడం వల్ల అలా చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీస్. మనకు రెగ్యులర్‌గా గ్రాసరీస్ అనేది తెస్తూనే ఉంటాం ఇంట్లో. అవి ఏంటంటే బాక్స్‌లలో ఆర్గనైజ్ చేస్తాము. అండ్ అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము కిచెన్‌లో. అలా పెట్టడం వల్ల ఒక్కొక్కసారి రిపీటెడ్‌గా తెస్తామనమాట. అవి డేట్ ఎక్స్‌పైర్ అయిపోను కానీ, మనకు గుర్తుండక యూజ్ చేయకపోవడం వల్ల కానియండి, అలా అవుతూ ఉంటాయి. నాకే చాలా సార్లు అయింది కిచెన్‌లో. సో అందుకోసమని నేను అలా కాకుండా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు గ్రాసరీస్‌కి. మెయిన్‌గా కావాల్సినవన్నీ స్నాక్స్ ఒక పక్క, ఇంకా టిఫిన్స్‌కి కావాల్సినవి ఇడ్లీ రవ్వ, ఆహ్, మినపప్పు అలా స్నాక్స్‌కి సెపరేటు, టిఫిన్‌కి సెపరేటు అండ్ ఇంట్లో మంత్లీ గ్రాసరీస్ అన్నీ పక్కకి. అండ్ ఈ పార్టిషన్ చేయించడం వల్ల మనకు లాభం ఏంటంటే 2 సైడ్స్ కూడా మనకు పార్టిషన్స్ అనేవి వస్తాయి. ఏవన్నా చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి డోర్‌లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పెద్ద సైడ్ ఉంది కదండీ! దీంట్లో వచ్చేసి మనకు రెగ్యులర్ గ్రాసరీస్ కానియండి, అలా ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. సో నేను ఆ ఐడియా తోటి ఇది పెట్టించడం అయితే జరిగిందండి. ఫస్ట్ అయితే ఇది గూడా రాదన్నారు. అండ్ పెడతామన్నారు. బాక్స్ తెచ్చేసి ఈ ప్లేస్‌లో ఫిట్ చేస్తామని చెప్పారు. సో అది అస్సలు వద్దని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ 1½ ఫీట్ కన్నా ఎక్కువ వచ్చేస్తుంది. 2 ఫీట్ ఉందనమాట బాక్స్ సైజు. ఇక్కడ అయితే బాక్స్ రెడీమేడ్‌ది తెచ్చి పెడతామన్నారు. దానివల్ల ఏంటంటే మనం వచ్చేటప్పుడు అది తగులుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న పార్టిషన్‌కి సమానంగా లేదనమాట. అది ముందుకొచ్చేస్తుంది. అప్పుడు కిచెన్ చూడడానికి అస్సలు బావుండదు అనిపిచ్చింది. సో అది వద్దు అంటే ఇలా వీళ్ళే డిజైన్ చేసి ఇచ్చారనమాట. ఒకటేంటంటే ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు నార్మల్‌గా అయితే ఆ లోపటున్నవి గూడా బయటకొస్తాయి కదా! అదొక్కటే రాదు అక్కడుంటుంది. కాకపోతే మనకు పార్టిషన్స్‌కి ఒకటి పెద్దది కావాలన్నా, చిన్నది కావాలన్నా చేంజ్ అయితే చేసుకోవచ్చు. డోర్ గూడా వీళ్ళు ఇటు సైడ్‌కి ఓపెన్ అయ్యేటట్టు పెట్టారు. ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మనకెవరికన్నా చూసుకోకుండా తగలకుండా ఉండడం కోసమని, సో ఇటు సైడ్ ఓపెన్ అయ్యేటట్టు అది కూడా ఒకటి మంచిగానే పెట్టారండి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి గ్లాస్ ఐటెమ్స్ కోసం కాఫీ మగ్స్ అవన్నీ ఎక్కువుంటాయి కదండీ! సో అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం కోసమని ఇలా ఒకటి చేయించడం అయితే జరిగింది. దీంట్లో గూడా 3 పార్టిషన్స్ వచ్చాయండి. చాలా చాలా బావుంది. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు కనుక మనం కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడు చెప్పుకున్నట్టయితే మన కిచెన్‌లో వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ ఏమేం చేస్తారు అనేది క్లియర్‌గా ఇలానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తానండి. నాకొచ్చిన చిన్ని చిన్ని ఐడియాస్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు బూస్టప్‌గా ఉంటుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.